హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ అనే డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో, వాళ్ళ కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. దేశ సేవ చేయాలనుకునే యువతకు భారత వాయుసేన అయిన ఐఏఎఫ్ అనే ఈ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అద్భుతమైన ఒక అవకాశం అయితే రావడం జరిగింది. అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయు అనే నియామకానికి అధికారికంగా ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులైతే తీసుకోవడం జరుగుతుంది. ఓకే. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూశారంటే అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో కాస్త లెంతీగా అవ్వచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే నోటిఫికేషన్‌లో ఉన్న ప్రతి డీటెయిల్ కూడా మాట్లాడుకోవాలి అనుకుంటే కాస్త లెంతీగా అవుతుంది. మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మీరు ఈ వీడియో ఫుల్‌గా చూశారంటే దీనికి సంబంధించి అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. దీనికొచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా మిస్ చేయకుండా ఫుల్‌గా చూడండి. ఓకే. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇది దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్. ఇక్కడ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పి కనిపిస్తుంది గదా! ఇలా మనం స్క్రోల్ చేశామంటే అగ్నివీర్ వాయు అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఎయిర్‌మెన్ అలాగే అగ్నివీర్ వాయు అని చెప్పి. మనకి నోటిఫికేషన్ వచ్చేసి అగ్నివీర్ వాయు అనే పొజిషన్‌లో మనకి రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి దీని మీద మనం క్లిక్ చేశామంటే మరో పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు అని చెప్పి ఒక పేజ్ అయితే ఓపెన్ అయింది. ఈ పేజ్‌ని మనం స్క్రోల్ చేశామంటే ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి అనుకున్న క్యాండిడేట్స్ కూడా ఇక్కడ క్లిక్ చేసి మీరు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత అప్లై చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. ఓకే. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పీడీఎఫ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి ఒకసారి క్లియర్‌గా రీడ్ చేసి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పి ఇక్కడ నోటిఫికేషన్‌లో మనకు టైటిల్ కనిపిస్తుంది. భారతీయ వాయుసేన అని చెప్పి. దీంట్లో వచ్చేసి మనకి అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని వన్ బై వన్ చూద్దాము. అలాగే దీనికి సంబంధించిన పీడీఎఫ్ లింక్ ఏదైతే ఉందో ఇది కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అలాగే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. అక్కడి నుంచి మీరు పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అలాగే అప్లై చేసుకునే వాళ్ళు కూడా అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనం ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇక్కడ చూడండి మనకి ఏజ్ లిమిట్ ఏమి ఇవ్వడం జరిగింది అని చెప్పి చూసుకుంటే ఎవరైతే ఫస్ట్ జనవరి 2006 నుంచి ఫస్ట్ జూలై 2009 మధ్యలో ఎవరైతే పుట్టిన క్యాండిడేట్స్ ఉన్నారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళని మాత్రమే రిక్రూట్ అనేది చేసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా కూడా దీనికి ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లై అవ్వదు. వితిన్ ఫస్ట్ జనవరి నుంచి ఫస్ట్ జూలై 2009 మధ్యలో ఎవరైతే పుట్టారో ఆ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అనేది తీసుకుంటారు. సో, ఏజ్ లిమిట్ కూడా తక్కువుంది కాబట్టి కాంపిటీషన్ తక్కువనే ఉంటుంది. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. వితిన్ ఏజ్ లిమిట్‌లో ఉన్న క్యాండిడేట్స్. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. 21 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి ఎవరైతే ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంటర్మీడియేట్ ఎవరైతే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇంకా ఇంగ్లీష్ సబ్జెక్ట్స్‌లో ఎవరైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్‌కి రిక్రూట్ చేసుకుంటున్నాము అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్ ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు సబ్జెక్ట్స్‌లో మ్యాథమెటిక్స్ ఉంటుంది. అలాగే ఫిజిక్స్ కూడా ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి. అలాగే ఇంటర్మీడియేట్‌తో పాటు డిప్లొమా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ డిప్లొమాలో వచ్చేసి ఎవరైతే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అలాగే ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్ ఇంకా ఐటీ ఈ ఏవైతే ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పి ఏవైతే ఐటీ బ్రాంచెస్ ఉన్నాయో స్ట్రీమ్స్ ఈ స్ట్రీమ్స్‌లో మీరు డిప్లొమా కంప్లీట్ చేసుంటే మీకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. కాకపోతే ఏజ్ లిమిట్ మాత్రం అందరికీ సేమ్ అప్లై అవుతుంది ఫ్రెండ్స్. 21 ఇయర్స్ కంటే తక్కువైతే ఏజ్ లిమిట్ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే వొకేషనల్ కోర్స్ చేశారో ఆ క్యాండిడేట్స్‌కి కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. వొకేషనల్ కోర్స్‌లో కూడా మనకి ఫిజిక్స్ ఇంకా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఉండాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు కాబట్టి అది కూడా చూసుకోండి. అందరికీ కూడా ఎవరైతే డిప్లొమా ఇంకా ఇంటర్మీడియేట్ అలాగే వొకేషనల్ కోర్స్‌లో ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళందరికీ కూడా పాస్ మార్క్స్ పర్సెంటేజ్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. 50% కంటే తక్కువ మార్క్స్ అయితే మీకు రాకూడదు. 50 కంటే ఎక్కువ రావాల్సి ఉంటుంది. పర్టిక్యులర్‌గా ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో కూడా 50% కంటే ఎక్కువ రావాలి. టోటల్‌గా 50% కంటే ఎక్కువ రావాలి. దాంతో పాటు ఇంగ్లీష్‌లో కూడా 50% కంటే ఎక్కువ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్.
ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి మెడికల్ స్టాండర్డ్స్ కొన్ని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 152 సెంటీమీటర్స్ హైట్ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్‌కి కూడా 152 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు. కొంతమందికి అంటే ఎవరైతే నార్త్ ఇండియా సైడ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి, అలాగే లక్షద్వీప్‌కి స్టేట్‌కి సంబంధించిన క్యాండిడేట్స్‌కి 150 అలాగే 147 సెంటీమీటర్ హైట్ అయితే ఇవ్వడం జరిగింది. అవి మనకు సంబంధం లేదు. మనకు తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్‌కి అయితే 152 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా. హైట్‌తో పాటు చెస్ట్ మెజర్‌మెంట్ కూడా చేయడం అయితే జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెస్ట్ వచ్చేసి 77 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు మాత్రం 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి మినిమమ్ చెస్ట్ సైజ్ ఏమీ లేదు ఫ్రెండ్స్. ఎక్స్పాండ్ చేసినప్పుడు మాత్రం 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. రిమైనింగ్ మెడికల్ స్టాండర్డ్స్ కూడా కొన్ని మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ. హియరింగ్, డెంటల్ అలాగే జనరల్ హెల్త్, గైనకాలజికల్ రిలేటెడ్, అలాగే జెండర్ ఇంకా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కూడా మనకి స్టాండర్డ్స్ మెన్షన్ చేశారు. ఇవి ఒకసారి రీడ్ చేయండి. మీకు క్లియర్ అయిపోతుంది. నార్మల్ ఇన్ఫర్మేషనే ఉంది అందులో. ఇక్కడ ప్రెగ్నెన్సీ అని చెప్పి మెన్షన్ చేశారు కదా ఫ్రెండ్స్. ఓన్లీ మేల్ క్యాండిడేట్ సారీ ఓన్లీ సింగిల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే మ్యారీడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోరు. అది చూసుకోండి. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అన్‌మ్యారీడ్ అని చెప్పి మీరు సెలక్షన్‌కి వెళ్ళిన తర్వాత మెడికల్ చెకప్‌లో మీకు అక్కడ ఫైండ్ ఔట్ అవుతుంది. అప్పుడు ప్రెగ్నెన్సీ అని చెప్పి తేలింది అంటే ఆ టైంలో కూడా మీకు డిస్‌క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి సాలరీ విషయానికి వస్తే మనం ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకి 30,000 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే సెకండ్ ఇయర్ వచ్చేసి 33 ఇయర్స్ సాలరీ పే చేస్తున్నారు ఇన్ హ్యాండ్. అలాగే థర్డ్ ఇయర్ వచ్చేసి 36,500 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఫోర్త్ ఇయర్ వచ్చేసి 40,000 సాలరీ అయితే మనకి పే చేయడం జరుగుతుంది. ఇది మనకి టేక్ హోమ్ అనమాట సాలరీ. ఈ అగ్నివీర్ వాయు అనే జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్ వీటికొచ్చేసి 3 ఫేజెస్‌లో మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ ఒకటి ఆన్‌లైన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్‌లో వచ్చేసి మనకి మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అలాగే థర్డ్ టెస్ట్‌లో వచ్చేసి మనకి సెకండ్ స్టేజ్‌లో వచ్చేసి సెకండ్ ఫేజ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చేస్తారు. థర్డ్‌లో వచ్చేసి మెడికల్ టెస్ట్‌లనేవి చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ 1లో వచ్చేసి ఇక్కడ చూడండి ఆన్‌లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తామని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ ఆన్‌లైన్ టెస్ట్‌లో మార్క్స్ ఎలా ఉంటాయి అని చెప్పి మనం చూసుకుంటే 1 మార్క్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఏవైతే మీరు అటెంప్ట్ చేయరో అంటే ఆన్సర్ చేయరో వాటికి ఎలాంటి మైనస్ ఉండదు. మీరు అటెంప్ట్ చేసిన తర్వాత కూడా రాంగ్ ఏవైతే పోతాయో వాటికి 4 రాంగ్ పోయినాయంటే ఒక మార్క్ అయితే మీకు నెగెటివ్ అవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఆన్‌లైన్ టెస్ట్‌లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి వచ్చేసి ఫేజ్ 2లో మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ పీఎఫ్టీ అని చెప్పి దీంట్లో వచ్చేసి మనకి 1.6 కేఎం రన్నింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 7 మినిట్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 8 మినిట్స్‌లో ఈ 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ అయితే కంప్లీట్ చేస్తే మీరు ఈ రన్నింగ్‌లో క్వాలిఫై అయిపోతారు. ఈ రన్నింగ్ టెస్ట్‌లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ఒక 10 మినిట్స్ తర్వాత మీకు పుషప్ టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత 10 సిట్ అప్స్ ఉంటాయి. అలాగే 20 స్క్వాట్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా 10 మినిట్స్ టైమ్ డిఫరెన్స్‌లో మీకు కండక్ట్ అయితే చేస్తారు. 1 మినిట్‌లో మీరు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 10 పుషప్స్, 10 సిట్ అప్స్ అలాగే 20 స్క్వాట్స్. మేల్ క్యాండిడేట్స్‌కి ఇది వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌కొచ్చేసి ఇక్కడ చూడండి 10 సిట్ అప్స్ అలాగే 15 స్క్వాట్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడొచ్చేసి మనకి 10 సిట్ అప్స్‌కి 1.5 మినిట్స్ అంటే 1 మినిట్ 30 సెకండ్స్ టైమ్ ఇవ్వడం జరుగుతుంది. 15 స్క్వాట్స్‌కొచ్చేసి 1 మినిట్ టైమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు కూడా ఎవరైతే రన్నింగ్‌లో క్వాలిఫై అవుతారో ఆ క్యాండిడేట్స్‌కి మాత్రమే ఈ ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారు. రన్నింగ్ కంప్లీట్ అయిన 10 మినిట్స్ తర్వాత మీకు ఈ ఈవెంట్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మీకు ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏదైతే కండక్ట్ చేస్తారో ఆ టైంలో మీరు స్పోర్ట్స్ షూ వేసుకొని రావాల్సిందిగా వాళ్ళు మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఓసారి పీడిఎఫ్‌ని క్లియర్‌గా రీడ్ చేశారంటే మీకు అవి క్లియర్‌గా అర్థమైపోతుంది. అప్పుడు దీని గురించి జాగ్రత్త తీసుకోవచ్చు. ఈ 2 ఫేసెస్‌లో కూడా మీరు కంప్లీట్‌గా క్వాలిఫై అయ్యారు అంటే మీకు ఫేజ్ 3లో మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ అయితే చేస్తారు. ఈ మెడికల్ ఎగ్జామినేషన్‌లో వచ్చేసి ఏ ఏ టెస్టులు చేస్తారని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇలా డిఫరెంట్ టెస్టులనేవి మనకి చేయడం అయితే జరుగుతుంది శాంపిల్స్ తీసుకొని. ఓకే. దీనికి సంబంధించి అది వాళ్ళు చూసుకుంటారు. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలి అనుకున్న క్యాండిడేట్స్ వచ్చేసి చేయాల్సిన పనేంటంటే ఇక్కడ ఏదైతే అఫిషియల్ వెబ్‌సైట్ ఉందో ఈ అఫిషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేశారంటే అక్కడ అప్లై ప్రాసెస్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత లాగిన్ అయిపోయిన తర్వాత అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను కాబట్టి అక్కడి నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆన్‌లైన్‌లో.
ఈ అప్లికేషన్ ప్రాసెస్ గురించి మెయిన్ పాయింట్స్ నేను మీకు చెప్తాను. ఇక్కడ చూడండి ఫస్ట్ స్టెప్‌లో వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక లాగిన్ ఐడీ అలాగే పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఆహ్, లాగిన్ ఐడీ, పాస్వర్డ్ తీసుకొని మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఫస్ట్. ఆ తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ చూడండి ఇమేజ్ ఫోటోగ్రఫీ కంప్లీట్ చేయాలి. దాంతో పాటు క్యాండిడేట్ సిగ్నేచర్ ఇమేజ్ అవి కూడా అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. 2 ఇమేజ్ అప్‌లోడ్ చేసిన తర్వాత క్యాండిడేట్ పేరెంట్స్ సిగ్నేచర్ ఇమేజ్ కూడా మీరు అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇమేజ్ ఈ ఇమేజ్ కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలి. దాంతో పాటు క్యాండిడేట్ లైవ్ ఇమేజ్ క్యాప్చర్ కూడా మనకి చేస్తున్నారు. అది కూడా చూపించాల్సి ఉంటుంది. లైవ్ ఇమేజ్ అంటే మీరు మూవ్ అవ్వాల్సి ఉంటుంది. అది కెమెరా క్యాప్చర్ చేసుకుంటుంది. అలాగే దాంతో పాటు అప్లై ప్రాసెస్‌లోనే మనకి ఎగ్జామినేషన్ ఫీజ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడొచ్చేసి మనకి ఎగ్జామినేషన్ ఫీజ్ ఎంతుంది అని చెప్పి చూసుకుంటే రూ. 550 ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు 18% జీఎస్టీ కలిపి మనకి 600కి పైగా అమౌంట్ అయితే ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజ్ వచ్చేసి మనకి అందరికీ వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఎస్టీ, ఎస్సీ, ఓసీ, బీసీ అని చెప్పి ఎలాంటి కేటగిరీకి సంబంధించి కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో, అందరూ అన్ని కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ కూడా అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అమౌంట్ పే చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అవన్నీ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ ఫీజ్ పే చేశారంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్‌ని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది సబ్మిట్ చేసిన తర్వాత. ఓకే. మనకి ఆన్‌లైన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఆ ఆన్‌లైన్ ఎగ్జామ్ రాయడానికి వచ్చేసి 5 సిటీస్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు నియర్ బై ఏదైతే సిటీ ఉంటుందో, ఆ సిటీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేస్తున్న టైంలో. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ అగ్నివీర్ వాయు నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాంటాక్ట్ నంబర్స్‌కి కూడా మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. అలాగే మెయిల్ ఐడీ కూడా ఒకటి ప్రొవైడ్ అయితే చేశారు. ఈ మెయిల్ ఐడీకి కూడా మీరు క్వైరీస్ ఏమైనా ఉంటే మెయిల్ చేయొచ్చు. ఓకే. ఇవన్నీ కూడా వర్కింగ్ డేస్‌లో మాత్రమే వర్క్ చేస్తాయి ఫ్రెండ్స్. హాలిడేస్‌లో మాత్రం వర్క్ చేయవు. అది కూడా చూసుకోండి. ఎక్సెప్ట్ క్లోజ్డ్ హాలిడేస్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి వర్కింగ్ డేస్‌లో మీరు కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి క్లియర్‌గా రీడ్ చేయండి. ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికి వెళ్ళండి. నోటిఫికేషన్ లింక్ అలాగే ఆన్‌లైన్ అప్లై చేసుకోవడానికి సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోనే అక్కడే యాడ్ చేస్తాను. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.